నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికాలో నివసిస్తున్న భారతీయ నిపుణులకు, ముఖ్యంగా H1B వీసాదారులకు మరొక పెద్ద సవాలు ఎదురైంది. అమెరికన్ కలలో కీలకమైన భాగం సొంత ఇల్లు ఇప్పుడు వీరికి అందనంత దూరంలో ఉంది. వేలాది మంది సాంకేతిక నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లను అక్కడి గృహ నిర్మాణ మార్కెట్ నుండి దూరం చేస్తున్న ఆ కొత్త విధానం ఏంటి? వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న H1B వీసాదారులు ఇప్పుడు గృహ నిర్మాణ మార్కెట్ నుండి బయటకు నెట్టబడుతూ ఉన్నారు. దీనికి వారి అప్పు చెల్లింపు చరిత్ర లేదా ఉద్యోగాలు కారణం కాదు, కేవలం ఒక ప్రభుత్వ విధాన మార్పు. గత మార్చిలో గృహ పట్టణ అభివృద్ధి విభాగం ఒక లేఖను పంపింది. మే 25వ తేదీ నుండి శాశ్వత నివాసితులు కాని వారు, అంటే మన H1B నిపుణులు, కేంద్ర గృహ పరిపాలన హామీ ఇచ్చే రుణాలకు అనర్హులు అని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం తక్షణమే తీవ్రమైన ప్రభావం చూపింది. కేవలం 2 నెలల్లో వలసదారులు పొందుతున్న గృహ రుణాల శాతం 6% నుండి దాదాపు 0కు పడిపోయింది. ఇప్పుడు అధిక వడ్డీలు, కఠినమైన నిబంధనలు ఉన్న ప్రైవేటు బ్యాంకుల వైపు చూడక తప్పడం లేదు. ఇది కేవలం రుణ తిరస్కరణ కాదు, ఇది ఒక భవిష్యత్తు వాయిదా. ఇప్పటికే ఉద్యోగాలు మారలేక, అద్దె ఆస్తులు కొనుగోలు చేయలేక సతమతమవుతున్న H1B వీసాదారులకు ఇప్పుడు $1,00,000 వీసా పునరుద్ధరణ రుసుము కూడా తలకు గుద్దిబండలా మారింది. అమెరికాలోని నిపుణులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడం రోజు రోజుకు కష్టమవుతోంది. ఈ విధానం అమెరికాలోని సాంకేతిక రంగంపై, మొత్తం గృహ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.